డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఏం తప్పు లేదు. 94లో వారి కులాన్ని అగ్రకులం నుంచి ఓబీసీ జాబితాలకు చేర్చడం జరిగింది. ఆ తర్వాత 99, 2000లో ఈ కులాన్ని ఓబీసీలో చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సాక్షాత్తు అమిత్ షా గారు కూడా 2024 ఒక ఫోరంలో మాట్లాడుతూ 10 ఫిబ్రవరి 2024 అమిత్ షా కూడా ఈ మాటను అంగీకరించినారు. మోడీ గారి కులాన్ని 94 ఆ ప్రాంతంలో కులంగా మార్చారని. జూలై 25, 1994 గుజరాత్ ప్రభుత్వం ఈ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చింది. ఆ తర్వాత 99, 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని అంగీకరించింది, చట్టబద్ధత ఇచ్చింది. ఇది వాస్తవం, చరిత్ర. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కులంలో పుట్టలేదు, అందుకే వారికి ఓబీసీల పట్ల ప్రేమ లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకుంది. ఇది వాస్తవం. ఆ చెప్పిన దాన్నే బీజేపీ ఎంపీలు కూడా చెప్తా ఉన్నారు. ఎస్, మా కులం 94 మోడీ గారి కులాన్ని 94లో ఓబీసీ జాబితాలో చేర్చారనే మాట వారు కూడా చెప్తా ఉన్నారు. సో వస్తున్నా ఆ పాయింట్కే వస్తా ఉన్నాను. రాహుల్ గాంధీదే కులము, రాజీవ్ గాంధీదే కులము. ఇవాళ రాహుల్ గాంధీ గారి తాత గురించి బట్టెబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ ఎంపీలు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. త్యాగదనుల కుటుంబం. నెహ్రూ గారు నిరాటకంగా 9.5 సంవత్సరాలు ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం జైల్లో గడిపిన సంఘటన మర్చిపోయినటువంటి నాయకులు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం తూటాలకి బరైనటువంటి సంఘటన మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం పాట్లాడుతూ బాంబుల వర్షానికి గురై చనిపోయిన సంఘటన మర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రాజ్యం మేలుతున్నటువంటి బీజేపీ నాయకుల యొక్క త్యాగం ఏమిటి అని నేను అడుగుతా ఉన్నాను. దేశ స్వాతంత్రంలో ఆనాడు ఈ పార్టీ యొక్క పాత్ర ఏమిటి అని అడుగుతా ఉన్నాను. దేశం కోసం రాజ్యం మేలుతున్నటువంటి నాయకులు ఎవరు ఎక్కడ ఏ త్యాగం చేశారో ఒక్కసారి చిట్టా విప్పాల్సిందని నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. త్యాగదనుల కుటుంబం గురించి మాట్లాడే ముందు మనం ఏం చేస్తాం ఒకసారి తెలుసుకుంటే మంచిదని మాట మాడుతూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏ కులమో దేశ ప్రజలందరికీ తెలుసు. రాహుల్ గాంధీ యొక్క నైజం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప మహనీయుడు. నిజంగా కులం అడుగుతున్నారు కదా మీరు, ఈ దేశవ్యాప్త కులగణన చెయ్యండి. ఆనాడు రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా వారు ఏ కులమో చెప్తారు, అది చేసి చూడండి. రాహుల్ గాంధీ గారి కులం ఏంటో మీకు స్పష్టంగా సంతకం పెట్టి మరీ చెప్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. దమ్ము ధైర్యం ఉంటే మరొకసారి బీసీల గురించి మాట్లాడాలనుకుంటే, బీసీల పట్ల మీ స్టాండ్ ఏందో ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ నాయకులను స్పష్టం చేయాలి. మీరు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ముసుగేసుకొని దొంగ ఆటలాడి బీసీలని వంచినారు. ఇలా మాకు చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే నిలబడుతుంది కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఇలా కుల సర్వే చేసి ఆ ఘనకార్యం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది.